హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఈరోజు మాత్రం మాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నా 2 ఇయర్స్ కష్టం అనమాట. సో మేడం టైం కోసం 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన. సో నా ఫైనల్లీ మేడం గారు అయితే మన స్టూడియోలో ఉన్నారు. సో ఎవరు తెలుసు కదా, ఇక ఈ రెబల్ నేమ్ సేమ్ ఉన్న ఇచ్చేసి అనమాట మేడంకి. సో జనరల్గా మన వాళ్ళు వాడేది ఒకటే, ఒక అమ్మాయి డేర్గా ఎక్కడ ఫైట్ చేసినా పిలిచేది ఆడపులి అనమాట. సో మనతో పాటు ఆడపులి గాయత్రి గుప్తా మేడం గారు ఉన్నారు. సో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా ఇంటర్వ్యూస్ చేశారు. సో మనం స్పెషల్గా చేసేది ఏం లేదు. సో మన వ్యూవర్స్ కోసం మళ్ళీ స్టార్టింగ్ నుంచి అడుగుదాం అనుకుంటున్నా. సో మొత్తానికి అయితే మేడం టైం ఇచ్చారు. మేడం వెల్కమ్ మేడం. నమస్తే. 2 ఏళ్ళు వెయిట్ చేయించిన అంత మాట అన్నావు. ఎలా ఉన్నారు మేడం? వెరీ గుడ్. నా ఫస్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మీరు ఎన్ని హెయిర్ స్టైల్స్ చేంజ్ చేశారు మేడం? ఏమో నాకు కూడా గుర్తులే అని చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. ఎందుకు అలా? జస్ట్ ఫర్ చేంజ్, నాకు నేను కొత్తగా కనిపిస్తాను. అంటే జనరల్గా ఇట్లా స్టైలిష్గా ఉన్న వాళ్ళకి కొంతమంది స్టైలిష్ ఉన్నానా? చాలా మేడం, అసలు అప్డేట్ ప్రో అన్న అంటారు కదా దాంట్లో. సో నిజంగా మీ స్టైల్ నాకు చాలా ఇష్టం మేడం, సీరియస్లీ. అంటే ఎవరైనా సరే బాయ్ హెయిర్ కట్ మాత్రం మెయింటైన్ చేస్తారు, కానీ కంప్లీట్లీ అలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చిన్న జుట్టు ఉన్నప్పుడు నేను ఫెమినైన్ డ్రెస్సెస్ వేసుకోలేను. సో మొత్తం బాయ్ కట్ ఉన్నప్పుడు కొంచెం ఏమంటారు, ఇప్పుడు నేను బైసెక్షువల్ అని చెప్పినాను కదా. సో అందులో ఫెమ్ అని బుచ్ అని అంటారు. అంటే లెస్బియన్ రిలేషన్షిప్లో ఏంటంటే ఒకరు ఫీమేల్గా ఉంటారు, ఒకరు మేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఫెమినైన్గా తయారవుతా, ఇట్లా మిడ్ హెయిర్ ఉన్నప్పుడు మిడ్గా తయారవుతా, షార్ట్ హెయిర్ ఉంటే బుచ్ లాగా తయారవుతా. నేను మీకు ఫోటో చూపిస్తాను మ్యామ్, అది ఫిల్టరా లేకపోతే అది మీ ఓన్ హెయిరా చూపించాలి. ఏ ఫోటో చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం మీరు? ఏమన్నా అది ఫిల్టర్, అది నేను కొన్ని పిక్స్ చూపిస్తా, ఎగ్జాక్ట్లీ మీకు తెలుసు ఆ వీడియోలో మీరు ఏం మాట్లాడారని. పిక్ చూపించిన వెంటనే ఆ వీడియోలో మీరు ఏం మాట్లాడి చెప్పారు. సో ఈ పిక్ గురించి చెప్పండి. అమ్మాయిలు పటాయించడానికి. ఓకే, ఇంకొకటి ఇక్కడ అమ్మాయి దొరకకపోతుందా? దొరికిందా మేడం ఫైనల్గా? చిన్నప్పుడు బాయ్స్ సినిమాలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని ఒక సాంగ్ ఉంటుండే. అవును. సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి అట్లా. ఇది ఈ స్లాంగ్ నాకు చాలా బాగా నచ్చింది మ్యామ్. యాక్చువల్లీ గుర్తుకుందా, మర్చిపోయారు? గుర్తుకుందా? ఒకసారి మా కోసం లైవ్లో మనం వినాలని ఉంది. అబ్బాయిలందరూ ఎక్కడున్నారు? అబ్బాయిలకి ఏమో తెల్ల జుట్టు ఉన్న అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అని, ఇలా తెల్ల జుట్టు వేసుకుంటే ఏమో రావట్లేదు ఏంటి, నాకు అబ్బాయి కావాలి అని చూసినా. ఓకే, మీ దర్శన భాగ్యం దొరికినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అది గాడెస్ మోడ్లో. అసలు నేను స్ప్లిట్ పర్సనాలిటీ. ఇప్పుడు యాక్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు అపరిచితుడిలో చూసారు కదా, అందులో కొన్ని క్యారెక్టర్స్ చూసారు. బట్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ ఏంటంటే తెలియకుండానే సబ్ కాన్షియస్లో వీఆర్ ఆల్ మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో అలా టైం పాస్కి ఫిల్టర్లు వేసుకొని. అయితే నేను రెండు చూపిస్తా ఫైనల్గా. దాని వాయిస్ నాకు కంపల్సరీ మీరు లైవ్లో చెప్పాలి మేము, వినాలని ఉంది. సో ఇది ఒకసారి, ఒక పులి సింహం మీద ఒక పులి సింహం మీద జర్నీ చేస్తుంది. నేను చెప్పరా? స్కిప్పా? అది ఉంది కదా, ఈ వీడియో నేను ప్రోమోలో వేస్తా, మజా ఉంటుంది. సరే ఇది చెప్పకపోతే ఓకే. ఇంకోటి కూడా, ఇది మేబీ ఇది కూడా చెప్పాలనుకుంటా. మ్యామ్ ఇంట్లో మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నారు మేడం, సీరియస్లీ. అవన్నీ స్పాంటేనియస్ వస్తే నాకు కొత్త క్యారెక్టర్ ఏదైనా చూపిస్తుందని చెప్తా. ఇది కూడా. సో మేడం గారు చేసిన వీడియోలు మామూలుగా లేవు, ఇంకా అంతే. సో ఇంకా చాలా ఉంది. సుధరించట్లేదు. నేను డిప్రెషన్లో ఏం చేయాలో అర్థం కాని టైంలో ఒక ఫేజ్ వస్తుంది, బాగా డిప్రెషన్గా ఉంటుంది, కానీ నాకు డిప్రెషన్లో ఉండాలని లేదన్న ప్రెషర్ వస్తుంది. అప్పుడు ఇట్లాంటి వీడియోలు చేసి పెట్టింది అనమాట. సో మీరు చూస్తే లైన్గా ఒక వారం 10 రోజులు చేసి పెట్టినాను అవి. ఆ 10 రోజులు స్ట్రెస్లో ఉండే, అట్లా రిలీజ్ చేసుకున్నా. మళ్ళీ మీరు మీకు ఎవరైనా పోస్ట్ పెట్టారా మీ ఫ్రెండ్స్? షేర్లు చూడండి ఎట్లుంటుంది. ఓకే, జనరల్గా మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి తెలుసు మీరు తెలంగాణ అమ్మాయి అని చెప్పేసి. జనరల్గా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ బాయ్స్ ఎవరిని, గర్ల్స్ కానీ చూస్తే కంప్లీట్లీ మీరు ముంబై అమ్మాయి అనుకుంటారు, అంటే స్టైల్ అలా ఉంది. సో మీరు ఎక్కడైనా కలిసినప్పుడు మీరు తెలుగు అమ్మాయి అంటే నమ్మినారు ఎవరన్నా? అంటే ఇప్పుడు నా బ్లడ్ లైన్లో మిక్స్ ఉన్నాను నేను, మరాఠీ తెలుగు మిక్స్. మా నాన్నమ్మ మరాఠీ, మా తాత తెలుగు.
సో అట్లా మా ఫ్యామిలీలో ఏంటంటే మా చిన్నతను కూడా మరాఠీ సైడ్ వాళ్ళకే ఇచ్చారు. సో అట్లా సగం ఫ్యామిలీ మరాఠీ, సగం తెలుగు, మధ్యలో హిందీ, 3 లాంగ్వేజెస్ చిన్నప్పటి నుంచి నడుస్తాయి ఇంట్లో. సో అట్లా జీన్స్లో ప్రాబబ్లీ ఆ నార్త్ కొంచెం వైబ్ కొడుతుంది. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ మేడం? జోగిపేట. జోగిపేట. మీరు ఎప్పుడైనా అనుకున్నారా రీసెంట్గా ఒక సినిమా వచ్చింది మొత్తం జోగిపేటలోనే షూట్ అయింది? అయ్యి నేనైతే సాయిబాబాని ఎక్స్పెక్ట్ చేయలేదు. జాతరత్నాలు అంటే నవీన్ ఇష్టం, దర్శి ఫ్రెండ్, రాహుల్ ఫ్రెండ్, ఇంత కాంబినేషన్ ఉంది. పోయి చూడాలని థియేటర్ పోయి చూస్తే మొత్తం జోగిపేట. ఇచ్చా జోగిపేట అయిపోయినా నేను. అంటే 20 ఏళ్ళు అవుతుంది మా ఊరికి పోయి నేను. మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది, ఫ్యామిలీ మొత్తం అడిట్ అయిపోయింది, ఊర్లో ప్రాపర్టీస్ అని అమ్మేసి డివోర్స్ టైంలో ఊరికి పోయి ఎట్లుంటుంది ఊరు అన్న విషయం మర్చిపోయినా నేను. అంటే జస్ట్ ఇమాజిన్, తాత ఎమ్మెల్యే ఉండే, మా అయ్య ఫుల్ ఫేమస్ ఉండే ఊర్లో, ఊరందరూ గుర్తుపడతారు. సగం ఊరు ప్రాపర్టీస్ అన్నీ ఎక్కువ, ఇంట్లో చాలా రిచ్ ఉండే. సో అంత పెద్ద ఊరు, అంత అంటే ఇప్పుడు అందరు పరిచయం. అట్లాంటి టైం నుంచి అసలు ఊరే దూరం అయిపోయింది. ఊర్ ఇస్ లైక్ రూట్స్ ఫర్ అవర్ తెలుగు పీపుల్ కదా. సో అట్లా మిస్ అయినా. మా ఇంటి ముంగట కూడా షూట్ చేసారు. మా నాన్నమ్మ తాత ఉన్న ఇల్లు అందులో చూసుకొని నేను పక్క అయిపోయినా. ఓన్లీ అట్లానన్నా కనీసం ఊరు చూసుకున్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదా మేడం? 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు జనరల్గా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా పండుగ వచ్చినప్పుడు, పెళ్ళి ఉన్నప్పుడు, అరే నేను మా ఊరికి వెళ్ళాలి, మా ఊర్లో ఇలా ఎంజాయ్ చేస్తాం, ఇంటికి పోయి 20 ఏళ్ళు అవుతుంది ఊరు గురించి అని అట్లా అంటారు కదా. సో మీకు అలాంటి టైంలో అన్నీ గుర్తుకొస్తాయి? స్పెషల్లీ పండుగల టైంలో అయితే ఫ్యామిలీ మిస్ అవుతా, ఊరు మిస్ అవుతా. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తా, లేదంటే ఇంట్లో కూర్చున్నానంటే కిచిడి అయిపోతుంది బ్రెయిన్. ఇప్పుడు గాయత్రి మేడం ఎమోషనల్ అనుకోవాలా, స్ట్రాంగ్ గర్ల్ అనుకోవాలా? రెండు, అన్ని ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తా. ఏ ఎమోషనల్ బాగా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే? ఇప్పుడు మనము మనిషి జన్మ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేయకుండా తప్పించుకోలేము. ఏ ఎమోషన్ని మీరు తప్పించుకున్నా అది లోపల కూర్చుండిపోతుంది. అక్కడ నుంచే అనారోగ్యము, రోగాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క ఎమోషన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. నేను ఎట్లా అంటే ప్రతి ఎమోషన్ని వదిలిపెట్టా, పారిపోను. నాకు ఇప్పుడు బాధ వస్తున్నా, కోపం వస్తున్నా, భయం అవుతున్నా, నేను పారిపోను. ఎందుకు అవుతుంది ఇది, నాకు ఎందుకు ఇట్లా అవుతుందని దాంతో కూర్చుంటా. అది క్లారిటీ వచ్చి అందులో నుంచి బయటికి వచ్చేదాకా కూర్చుంటా. అంటే ఎమోషనల్ ఇలా మునిగి వెళ్తాను. అందుకే రైటర్, యాక్టర్ ఉత్తగానే కాదు కదా. మేడం మీరు చాలా లైక్ అంటే మీ ఏజ్ గ్రూప్ నుంచి చూసుకుంటే ఆ ఏజ్ గ్రూప్లో నిజంగా చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటుండే. ఇంట్లో కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఉంటే మనం బయటికి వెళ్ళలేము, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ ముందు నిలబడొద్దు, సమాధానం ఇవ్వద్దు అనేవి ఇట్లా చాలా ఉండే. మేబీ మీరు చూసి ఉండొచ్చు, ఇంకోటి అటు సైడ్ చాలా ఉంటాయి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు అంటే ఎంత అప్డేట్ లేని ప్లేస్ నుంచి వచ్చి ఇంత అప్డేట్లు ఉన్నారు కదా. సో మీకు ఎప్పుడు అనిపించలేదా నా లైఫ్ నేను కోల్పోయేది, ఆర్టిఫిషియల్ లైఫ్ బతుకుతున్నాను, నేను ఆర్టిఫిషియల్గా ఉన్నా అని? అట్లుంటే కోల్పోతుండే. నేను ఆర్టిఫిషియల్ బ్రతకట్లే. నా లైఫ్ నా ఇష్టం ఉన్నట్టు, కష్టం ఉన్నా సరే నా టర్మ్స్ మీద, నా సోల్ పర్పస్తో నేను బతుకుతున్నా. నాకు ఎప్పుడు ఆ రిగ్రెట్ లేదు. నేను నా జీవితంలో నేను చేసిన తప్పులైనా ఏవైనా తిరిగి చూసుకుంటే ఐ డోంట్ రిగ్రెట్. ప్రతిదీ ఏదో ఒకటి నేర్పించింది, ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చింది, కానీ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. పల్లెటూరులో ఉండి ఒకవేళ నేను ఇది చూస్ చేసుకోకపోయింది, సిటీకి రాకపోతే ఏమవుతుండే, పెళ్లి చేసుకొని మా అంటే పిల్లల్ని ఎత్తుకొని ఊర్లో వద్దా, తిన్నావా, ఏం కూర చేసినావా అని అక్కడనే ఉంటుండే. అందుకని ఏముంటుంది. ఓకే. సో ఆ చాయిస్ ఉంటే అట్లా ఉండేది లైఫ్. ఇప్పుడు ఇట్లుంది అడ్వెంచర్. లైఫ్ అనేది ఒక అడ్వెంచర్. ఒకవేళ మీరు ఇండస్ట్రీ సైడ్ రాకపోయి ఉంటే ఏం చేస్తుండే మేడం? ఒకవేళ నేను ఇండస్ట్రీ సైడ్ రాకపోయి ఉంటే యాక్చువల్గా హాలీవుడ్కి వెళ్ళి అక్కడ సింగర్ అవ్వాలని ఉండే నాకు ఫస్ట్, చిన్నప్పటి నుంచి. అంటే సింగింగ్ అంటే లైక్ ఇంగ్లీషా, హిందీయా? ఓకే, ఏదైనా ఒక సాంగ్ మా కోసం మేడం. అవునా? You think I'd leave aside, baby? You know me better than that. You think I'd leave you down when you're down on your knees? I wouldn't do that. I'll tell you you're right when you're wrong. Nah. Oh, if only you could see into me. Oh, when you're cold, I'll be there, hold you tight to me. When you're outside, baby, and you can't get in, I'll show you
you're so much better than you know. When you're lost and you're alone and you can't get back again, I'll find you, darling, I'll bring you home. ఈ సాంగ్ చాలా ఇష్టం. మ్యామ్ నిజంగా చాలా సూపర్గా పాడారు మ్యామ్. థ్యాంక్ యూ. సీరియస్లీ అంటే కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ ఉంటాయి వితౌట్ మ్యూజిక్ కూడా వింటుంటే ఆ వాయిస్కి కనెక్ట్ అయిపోతాం. సో ఎగ్జాక్ట్లీ అలాగా ఉంది. ఇంకో క్వశ్చన్ మ్యామ్, లైక్ మీరు సింగిల్గా ఉంటున్నారా ఇప్పుడు? సింగిల్గా కుక్కతో ఉంటా, ఫ్రెండ్స్ తోట? నా కొడుకు కుక్క ఉన్నాడు ఒకడు, వాడితో కలిసి ఉంటా. ఒక 1 month నుంచి కొత్త ఫ్రెండ్ వచ్చాడు, రూమ్మేట్. ఓకే. జస్ట్ డబ్బులు షేర్ చేసుకోవచ్చు, కొంచెం పైసలు టైట్ ఉన్నాయి కదా అని. కొంచెం మళ్ళీ పైసలు రాగానే వెళ్ళిపో టాటా బాయ్ అని చెప్పేస్తా. పర్లేదు, అర్థం చేసుకుంటాడు. అంటే మా దాంట్లో రిలీజ్ అయ్యి నిలబడతాడు. నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి నన్ను ఉండగలుగుతారు, నన్ను భరించగలుగుతారు. సో మ్యామ్ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఫ్యామిలీ నుంచి వచ్చి మధ్యలో వచ్చి స్ట్రగుల్ అయ్యారు. మీ లైఫ్లో ఏ పెయిన్ అయితే ఉండకూడదో, ఏదైతే చూడకూడదో ప్రతిదీ చూసారు మీ లైఫ్లో. సో ఇప్పుడున్న అమ్మాయిలు ఫ్రీడమ్ కావాలంటారు. కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెడతారు. నువ్వు ఈ టైంకే రావాలి, ఇలా చేయాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా చేయాలి. ఇప్పుడు రిలేషన్లో ఉంటే కొంతమంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెడతారు కదా. సో ఇప్పుడు మీ లైఫ్లో కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మీరు వచ్చిరు, ఇండిపెండెంట్గా ఉంటున్నారు, సొసైటీలో అన్నీ చూస్తున్నారు, అన్నీ ఫేస్ చేశారు కదా. ఒక అమ్మాయి ఫ్రీడమ్ కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతి ఆత్మ ఫ్రీడమ్ కోరుకుంటుంది. మనకి ఎప్పుడైతే ఫ్రీడమ్కి అడ్డొస్తుందో అప్పుడు మనం ఉండం, వేరేళ్ళ కోసం బ్రతుకుతాం. ఇక్కడ మనం ఎందుకు పుట్టినాం? ఇప్పుడు నువ్వేం బతుకుతావు? లైఫ్ నీ కోసం, నీ సంతోషం కోసం బ్రతుకుతావు. నువ్వు ఎప్పుడైతే నీ గురించి ఆలోచించకుండా వేరేళ్ళ గురించి వాళ్ళేం అనుకుంటారో, వీళ్ళ మాట వినాలా, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ సోల్ పర్పస్ ఫుల్ఫిల్ కాదు. అంటే ఇప్పటిదాకా మీతో అయిన ఇంటరాక్షన్ వల్ల నాకు అర్థమైందంటే కొంచెం యు ఆర్ ఇన్ అ స్పిరిచువల్ పాత్. సో స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది మనకి? బేసిక్గా మనిషి జన్మ తీసుకుంది మోక్షం కోసం. ఎన్నో జన్మలు తీసుకుంటాం, పాములాగా, పురుగులాగా, పక్షిలాగా, జంతువులాగా, వెరైటీ జన్మలన్నీ తీసుకొని లాస్ట్కి హ్యూమన్ జన్మకు వస్తాం. ఈ హ్యూమన్ జన్మలో కూడా మళ్ళీ కర్మలన్నీ తొలగించుకొని మొత్తం సోల్ క్లీన్ చేసుకొని ఇక్కడ నుంచి విముక్తి కావాలి మనకి. సో ఎప్పుడు విముక్తి వస్తుంది, ఈ మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే వేరేళ్ళ మాటలు ఈరోజు మానేసి నీ లోపల ఏం చెప్తుంది, నీ ఆత్మ ఏం చెప్తుంది, దాని ప్రకారం నువ్వు ఎప్పుడైతే బతుకుతావో అప్పుడు నీకు మోక్షం వస్తుంది. సో నాకేం కావాలి, నా ఆత్మ ఏం కోరుకుంటుంది అనేది నాకు తప్ప ఇంకో మనిషికి తెలియదు. నా తల్లికి, నా తండ్రికి ఎవరు తెలియదు. ఎందుకంటే ఎవరెవరు వాళ్ళ కర్మలతో బ్రతుకుతున్నారు. అసలు వాళ్ళకి ఏం కావాలి, నీకేం కావాలో 100% క్లారిటీ ఉందంటే మనకు తెలియదు. ఈరోజు ఒకలా ఉంటాం, రేపు ఒకలా ఉంటాం. సో అట్లా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇన్సెక్యూరిటీస్, అటాచ్మెంట్స్ ఇవన్నీ. సో ఎప్పుడైతే సోల్ ఫ్రీడమ్ కోరుకుంటుంది అంటే నువ్వు మోక్షం కోసం ప్రయత్నిస్తున్నావు అని అర్థం. సో ఫ్రీడమ్ అనేది జన్మ హక్కు, ప్రతి ఒక్కరికి. ఫ్రీ విల్ అంటారు మన స్పిరిచువల్ లాంగ్వేజ్లో, ఫ్రీ విల్. అంటే ఫ్రీడమ్ మనం మన పేరెంట్స్తో మాట్లాడి కూడా తీసుకోవచ్చు కదా మ్యామ్. లైక్ వాళ్ళని హర్ట్ చేసి. ఇప్పుడు పేరెంట్స్ ఒక జనరేషన్లో పుట్టారు, మనం ఒక జనరేషన్లో ఉన్నాం. ఇప్పుడు 20 ఏళ్ళ కింద హైదరాబాద్ ఎట్లుంది, ఇప్పుడు హైదరాబాద్ ఎట్లుంది. 20 ఏళ్ళ కింద కల్చర్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది. మన పేరెంట్స్ మన కల్చర్లో బతకలే, మనం వాళ్ళ కల్చర్లో బతకలే. 18 years వచ్చేదాకా అంటే మనము సొంత డెసిషన్స్ తీసుకోగలిగే కెపాసిటీ వచ్చేదాకా పేరెంట్స్ మాట వినాలి, కష్టమో నష్టమో. బట్ 18 వచ్చిన తర్వాత మీకు బయట ప్రపంచం అర్థమవుతున్న స్టార్ట్ అయిన తర్వాత నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ డెసిషన్స్. లేదంటే నేను అమ్మ కోసం చేసిన ఈ పని నేను చేయకుండా ఉండాల్సింది అనే పాయింట్ వచ్చింది అనుకో, నాన్న కోసం చేసిన అది లోపల బాధపడుతూనే ఉంటాం. ఇప్పుడు బాధపడద్దు. ఇప్పుడు నా తప్పుల వల్ల నేను బాధపడితే సంతోషం, కానీ ఇంకొకరి కోసం త్యాగం చేస్తున్నా అనడం వేరు. ఇప్పుడు వాళ్ళు హెల్ప్లెస్ ఉండి హెల్త్ బాగాలేదనుకో, బాధ్యత తీసుకోవాలి, కానీ నా డెసిషన్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు 18 తర్వాత. అట్లా చేసిన కొద్దీ మనం మోక్షం డిలే చేసుకుంటూనే ఉంటాం అంతే. ఓకే, గాయత్రి మేడంది లైఫ్ అచీవ్మెంట్ ఏంటి? I found my freedom. I found my voice. నా వాయిస్ అంచివేయబడ్డది చిన్నప్పుడు, స్వేచ్ఛ అంచివేయబడ్డది. I found it. I found myself. మీరు మిమ్మల్ని నమ్మి ఫాలో అయ్యే వాళ్ళకి, మీ ఫాలోవర్స్కి కావచ్చు, యూట్యూబ్ ఫాలోవర్స్ కావచ్చు, అండ్ పర్సనల్లీ ఫాలో అయ్యే వాళ్ళకి కావచ్చు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఎవరికి ఏం చేయాలనుకుంటున్నాను, నా నిజం నేను మాట్లాడాలనుకుంటున్నా. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు బీ హ్యాపీ అండ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ ఎమోషన్. అంటే పారిపోద్దు, మనకు వస్తున్న బాధ, కష్టం, భయం, కోపం వీటి నుంచి పారిపోద్దు. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా, ఊకే ఎన్ని రోజులు బాధపడతాం, ఇట్లా ఎప్పుడైతే పట్టించుకోకుండా ముందుకు పోతామో బ్యాడ్ హ్యాబిట్స్ చేతిలోకి వస్తూ ఉంటాయి. సో కూర్చోవాలి, వాటితో కూర్చొని బాధపడదు,
ఏది వచ్చినా సరే కూర్చొని అసలు ఇది ఎందుకు వస్తుంది, ఇది నాకు ఏం నేర్పియడానికి వచ్చింది, నన్ను ఒకరు బాధ పెట్టారు అనుకో, వాళ్ళు ఎందుకు వచ్చిర్రు నా జీవితంలోకి, ఏం నేర్పియడానికి వచ్చిర్రు, అంతే. ఇదర్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ టైమ్ ఆర్ యు ఆర్ హ్యావింగ్ లెసన్స్. సో ఎక్స్పీరియన్స్ లైఫ్ ఫుల్లీ. ఇప్పుడు మీ పేరెంట్స్కి మీరు దూరం ఉండి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? 20 ఇయర్స్ నుంచి మీరు సోలోగానే ఉన్నారు. 15 years అనుకోండి. మీరు ఏం నేర్చుకున్నారు మేడం లైక్ ఫ్యామిలీకి డిస్టెన్స్లో ఉండి? ఏం బిజినెస్లో ఉండి ఏం అర్థమైందంటే బేసిక్గా కుటుంబం, పెళ్ళి ఇవన్నీ కూడా మనుషులని అటాచ్మెంట్స్లలో ఇరికిచ్చే ఇల్యూజన్స్. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే మనం పుట్టేది చచ్చేది ఒంటరితనమే. ఒంటరిగానే చేస్తాం. మన నొప్పి మన ఒంటరితనం. ఇప్పుడు మీకు వచ్చే నొప్పి ఎవ్వరు ఎక్స్పీరియన్స్ చేయలేరు, మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి. మీకు బాధ వస్తే మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ అటాచ్మెంట్స్ పెట్టుకుంటాం, ఫ్యామిలీ, పిల్లలు ఇవన్నీ పెట్టుకుంటున్నామో, అటాచ్మెంట్స్ పెట్టుకున్న ప్రతిసారి మనం ఇన్సెక్యూర్ అయిపోతాం. సో ఫస్ట్లో బాధ వేసినా కూడా తర్వాత నా మంచిగా అనిపిస్తుంది. బయటకు వచ్చి నాకు అటాచ్మెంట్స్లోంచి బయటికి రాగలిగిన, నేను డిటాచ్మెంట్స్లో ఉన్నా కాబట్టి నాకు అర్థమవుతుంది చాలా క్లారిటీ. ఇప్పుడు నా డెసిషన్ నా ఇష్టం ప్రకారం తీసుకుంటున్నాను కాబట్టి ప్రతిదీ కూడా నేను ఏం చేసినా కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. నేను తప్పు చేస్తే తప్పు చేసినా ఒప్పుకోగలిగే ధైర్యం ఉంది, సారీ చెప్పే దమ్ముంది. నేను తప్పు చేస్తే నా ఒపీనియన్ మార్చుకొని, ఇప్పుడు నాకు వచ్చి నేను ఏమైనా తప్పు మాట్లాడితే గాయత్రి నేను తప్పు మాట్లాడినా అని తప్పు మాట్లాడినా ఎక్స్ప్లెయిన్ చేసి నేను కన్విన్స్ అయితే ఐ విల్ చేంజ్. సో హంబుల్నెస్ ఒకటి, పీస్ ఆఫ్ మైండ్ ఒకటి. ఇంకా మీరు చూస్తే ఇంకొక 10 yearsలో మీకు క్లారిటీ వస్తుంది. సొసైటీ అంతా మ్యారేజ్ ఇస్ అవుట్డేటెడ్, ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ అవుట్డేటెడ్. ఫ్యామిలీలో ఏంటంటే నా సంతోషం కోసం నువ్వు బ్రతకాలి, నీ సంతోషం కోసం నేను బ్రతకాలి అన్నీ ఒకరి మీద ఒకరు బాధ్యత తీసుకుంటున్నాం, కానీ మన సంతోషం గురించి మనం బతకం. మా అమ్మని చూసుకోవాలి, మా నాన్నని చూసుకోవాలి, చెల్లి పెళ్లి చేయాలి, ఇట్లుంటాయి అన్నీ. నేను ఎక్కడ. సో ఆ బంధాల నుంచి విముక్తి, నేను ఇంట్లో నుంచి గెంటేసారని బాధపడ్డా కానీ బంధాల నుంచి విముక్తి ఇచ్చిరని మాత్రం సంతోషంగా ఉంది ఇప్పుడు. గాయత్రి మేడంకి హెల్త్ బాగోలేకపోయినా తను లేచి ఏం చేసుకోలేని పరిస్థితుల్లో లైక్ సిక్ అయిపో ఉంటే ఫస్ట్ వచ్చే పర్సన్ ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ? సాగర్. ఫోన్ మాట్లాడినా సాగర్ ఒకడు, అన్సర్ ఒకడు, ఇద్దరు. చాలా చాలా ఏళ్ళ నుంచి. అన్సర్ నాకు 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. అన్సర్ అయితే నన్ను 2 సార్లు సస్తు బతికిన తను ఉండడం వల్ల. సో ఒకసారి సూసైడ్ అటెంప్ట్లో 3 days కోమాలోకి వెళ్ళిపోయినా. ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళి 3 రోజులు వాళ్ళే చూసుకున్నారు. ఇంత క్లారిటీగా ఉండే మీరు, ఇంత డేరింగ్ ఉండే మీరు, ఎవ్రీ సిచ్యువేషన్ ఫైట్ చేసే మీరు సూసైడ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అదొకప్పుడు సూసైడ్ అవన్నీ దాటినా కాబట్టి ఇంత డేరింగ్. ఇంత సరే మేడం, సూసైడ్ అంటే ఒకటి వచ్చింది. చాలామంది సూసైడ్ పిరికోలు చేసుకుంటారు అంటారు కదా, నిజంగా సూసైడ్ అటెంప్ట్ పిరికోలే చేసుకుంటారా? ఇక్కడ పిరికితనంతో ధైర్యంతో సంబంధం లేదు, విరక్తి. బేసిక్గా నా ఇంట్లో 10 మంది ఉన్నారు లేదా 2 ఉన్నారు, నా పక్కన మనుషులు ఉన్నా కూడా నాకు విలువ దొరకట్లేదు. నేను చెప్పే మాటలు వినే మనుషులే లేరు. అంటే ఇప్పుడు చెవుతో వినడం వేరు, మనసుతో వినడం వేరు. సో నా బాధలను ఆర్చి తీర్చేటోళ్ళు లేరు, నేను చెప్పినా నన్ను అర్థం చేసుకునేటోళ్ళు లేరు. ఇక్కడ వీళ్ళతో ఉండి వేస్ట్ నేను అనే హెల్ప్లెస్నెస్ వల్ల చేస్తారు సూసైడ్ అనేది. సో సూసైడ్ చనిపోవాలనే కోరికతో చేయరు, బాధ తప్పించుకునే ప్రయత్నం అది. సో పిరికితనంతో దానికి సంబంధం లేదు, విరక్తి అది. మీరు ఏ విధంగా అటెంప్ట్ చేశారు మ్యామ్ సూసైడ్? 1000 సూసైడ్ అటెంప్ట్ చేసిన నేను. ఊహ తెలిసినప్పుడు సూసైడ్. దాంట్లో కొన్ని క్రేజెస్ ఉంటాయి కదా, అంటే తెలియని చిన్నప్పుడు స్టోరీలు. అంటే శిబిరాలకు వెళ్ళే వాళ్ళం, సమ్మర్ హాలిడేస్లో శిబిరాలు వేసేసేవాళ్ళు. అక్కడ 30 రోజులు ఉండేది, సంస్కృతి నేర్చుకునేది, వేదాలు నేర్చుకునేది, హోమం నేర్చుకునేది. అందులో వివేకానంద స్వామి గురించి చరిత్ర చెప్తుంటే హీ గాట్ కిల్డ్, అంటే తను చంపేశారు. తను చంపినప్పుడు ఏంటంటే పాలల్లో గాజు పొడి వేసి ఇస్తే అది తాగిన తర్వాత బాడీ మొత్తం గాజు ముక్కలన్నీ గుచ్చేసుకొని అలా అయిందని చిన్నప్పుడు విన్నా. సో అలా చచ్చిపోవచ్చా అని చెప్పి ఒకసారి గాజు ముక్కలు మింగేసా, ఏం కాలేదు నాకు. తర్వాత జిల్లేడు చెట్టు కాయలు ఏమో ఉంటాయి కదా, అవి తింటే చచ్చిపోవచ్చు అంటే అవి తిన్నా, ఏం కాలేదు. ఒకసారి కష్టమైనా సరే బేగాన్ స్ప్రే తాగిన, అయితే కక్కేసుకున్నా, బాత్రూమ్ అంతా కక్కేసుకున్నా, చేతులు కట్ చేసుకున్నా. ఇదేగో 5 కుట్లు ఉన్నాయి. ఈ సర్జరీ అయింది. మా ఫ్రెండ్ డాక్టర్ కుట్లేసిన తర్వాత తెగాల్సిన నరం తప్ప అన్ని తెగాయి. జనరల్ అక్కడ కట్ చేసుకుంటే టికెట్ కన్ఫర్మ్. ఎగ్జాక్ట్లీ, మొత్తం రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. రూమ్ అంతా బ్లడ్. ఒక ½ an hour చూసా, 45 minutes చూసా, కళ్ళు కూడా తిరగట్లేదు నాకు. జస్ట్ బ్లీడింగ్ అవుతుంది అంతే. బ్లీడింగ్ అయింది, డ్రై కూడా అయిపోయింది, క్లాట్ కూడా అయిపోయింది, మొత్తం ఫ్లెష్ కనిపిస్తుంది, బోన్స్ కనిపిస్తుంది, నేను ఓపెన్ అయిపోయింది. భయం అవుతుంది. రూమ్ అంతా నాకు బ్లడ్ అంటే ఫోబియా,
వెజిటేరియన్, నేను రక్తం చూస్తే నాకు ఉచ్చబడుతుంది. రూమ్ అంతా రక్తం, నాకు ఇట్లా వణుకుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చచ్చిపోయేటట్టు అయితే నాకు సీన్ కనిపిస్తలేదు ఈ అమ్మ అని చెప్పి నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే మధ్యరాత్రి 2 గంటలకు వచ్చి ఏగో కిందికి రండి నేను ఇట్లా చేసిన అంటే ఏం మాట్లాడుతున్నాను అని వచ్చినాక ఇప్పుడు రూమ్లో మళ్ళీ నేను పీజీలో ఉంటుండే, వేరే అమ్మాయిలకు తెలిస్తే భయపడతారని చెప్పి మొత్తం బెడ్షీట్లు అన్ని చేసి మొత్తం బెడ్షీట్ అంతా రక్తం తీసుకుపోయి కిందేగానే మా ఫ్రెండ్ చూసి కళ్ళు తిరిగి పడిపోయాను. కేర్ హాస్పిటల్ పోతే కేసు అన్నారు. ఇదంతా కాదని చెప్పి బాగా వచ్చిన స్కూల్ మేట్కి ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి రా, అక్కడ ఇస్తాను చెప్పి సర్జరీ చేసాను. దాని తర్వాత ఒక స్లీపింగ్ పిల్స్ మింగిన, నేను స్లీపింగ్ పిల్స్ పెయిన్ కిల్లర్స్ అన్ని జమ చేసి మింగేసిన. అప్పుడు కొమ్మలకు పోయినా, ఇవన్నీ ఇట్లా చిల్లర చాలా చేసిన. ఇవన్నీ బయట చెప్తే మళ్ళీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అటెంప్ట్ చేస్తారు, ఇవన్నీ బీ ప్లేసెస్ అండి. కానీ ఏది చేసినా సక్సెస్ అవ్వలేదు అంతే. అక్కడ ఇంకా ఇంతకన్నా ఏం చూడాలి, నేను మస్తు చూసిన. ఇప్పుడు చూద్దాం ఏం చేయాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఫన్నీగా ఉంది కానీ అది ఆ సిచ్యువేషన్ చాలా. ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఎంత ఎట్టిదాన్ని ఉన్నా నేను అసలు మస్తు అంటే లైఫ్లో పైసలు లేవు, ఆరోగ్యం మంచిగా లేదు, బట్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్. నా లైఫ్ ఇట్స్ నాట్ లైక్ నేను ఎంజాయ్ చేస్తున్నా, నేను పెయిన్ కూడా ఎంజాయ్ చేస్తున్నా, నేను పావర్టీ కూడా ఎంజాయ్ చేస్తున్నా, అడ్వెంచర్ ఎంజాయ్ చేస్తున్నా. నేను లైఫ్లో మాట్లాడుతున్నా, బయటకు వస్తున్నా, 100 మందికి కాన్వర్సేషన్స్ ఇస్తున్నా. చాలా మంది నాకు నా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా, రోజు 10 నుంచి 20 మెసేజ్లు వస్తాయి, పెద్ద మెసేజ్లు. చూపిస్తాను మీకు కావాలంటే. చాలా మంది జీవితాలు మారుతున్నాయి నా ముచ్చట్లతో. అంతకన్నా ఏం సాటిస్ఫాక్షన్ కావాలి? నేను చచ్చిపోకుండా ఉండడం వల్ల కనీసం 10 మంది చచ్చిపోకుండా కాపాడినా నేను, అది నా ఒక్కదానికే తెలుసు. సూసైడ్ చేసుకుంటా నేను అనే పాయింట్ నుంచి మీ మాటలతో నేను రికవర్ అయినా అని చెప్పి మెసేజ్లు వస్తాయి. చాలా నాకు అనిపిస్తుంది. రైట్ నా ఇప్పటి వరకు మీరు చేసిన అటెంప్ట్స్లలో ఏదో ఒక అటెంప్ట్ సక్సెస్ అయ్యి మీరు చనిపోయి ఉంటే ఏం మిస్ అయ్యేవారు? ఇప్పుడు ఏముంది, ఇంకో జన్మ వచ్చేది, ఇంకో మళ్ళీ ఇదే స్టోరీ కంటిన్యూ అయ్యేదేమో, మళ్ళీ కొత్త స్టోరీ వచ్చేది ఏముంది. అంటే ఇప్పుడు మీరు సూసైడ్ అటెంప్ట్స్ నుంచి ఇప్పటివరకు చాలా ఇయర్స్ మీరు ట్రావెల్ చేశారు కదా. ఇప్పుడు నాకు కోరికలు ఇలాంటివి ఏం లేవు. ఐఎమ్ ట్రైంగ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అంటే తెలియన్న టైం నుంచి కూడా ఐ లివ్ ఇన్ ద మూమెంట్. నాకు పెద్ద గోల్స్ అది అచీవ్ చేయాలి, దానికోసం పరిగెత్తాలి, అలా లేదు. ఈరోజు, ఈ క్షణం, ఈ పూట, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానా, ఇప్పుడు ఉన్న వాళ్ళతో నేను సంతోషంగా ఉన్నానా, నలుగురికి పనికొస్తున్నానా, నాకు నేను సంతోషంగా పెట్టుకోగలుగుతున్నానా, నాకు ఇంతే మ్యాటర్ అవుతుంది. సో ఐ డోంట్ రిగ్రెట్. చచ్చిపోయినా పెద్ద బాధపడేది లేదు. మీరు ఇందాక చెప్పిన వర్డ్ నాకు చాలా నచ్చింది మ్యామ్. లైక్ ఈ పూట నేను ఎలా ఉన్నా, సంతోషంగా ఉన్నానా, తిన్నానా, తాగినా పక్కన పెడితే ప్రజెంట్ మూమెంట్ ఇష్టం అన్నారు కదా. సో ఈ విషయం చాలా మంది అంటారు. సో మీరు అది అనుభవిస్తున్నారు, ఫేస్ చేశారు, రైట్ నా ఉన్నారు కదా. సో నిజంగా ఆ మూమెంట్ బాగుంటుందా? ఇది ఇట్స్ అవర్ డెసిషన్. అంటే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, నా నడుము నొప్పి, ఎక్స్ట్రీమ్ నడుము నొప్పి. మీకు తెలుసా అసలు కనిపిస్తుందా నేను నొప్పి చూపిస్తలేను, ఎందుకంటే నేను నొప్పిని పట్టించుకుంటలేను. ఎప్పుడు పట్టించుకుంటా? మరి నొప్పి ఎక్కువ అయ్యి ఇంకా నాతో అవుతలేదంటే దానికి ఏం చేయాలి, హీలింగ్ చేయాలని దానికి ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఉన్నా. సో ఇప్పుడు నేను హీల్ అవుతా అని నాకు తెలిసింది కాబట్టి నేను దాన్ని బాధగా తీసుకోవట్లే. ఇంతకుముందు నొప్పి ఎక్కువ అయితే ఏడ్చుకుంటే కూర్చుంటుండే, ఇప్పుడు ఓకే తగ్గిపోతుంది కదా, ఏం టెన్షన్ ఉన్నది, ఏం చేద్దాం దీనికి, సొల్యూషన్ ఆలోచిద్దాం. ఓకే ఈ లొల్లి వచ్చింది, వాట్ నెక్స్ట్? ఫస్ట్ యాక్సెప్ట్. కుడిచినాం ఇక్కడ వరకు, ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరం ఏదోలాగా కుడుస్తాం, దీంతో ఏం చేద్దాం, వాట్ కెన్ ఐ డూ అబౌట్ దిస్? సో సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే బాధ అనేది మెల్లిగా వెళ్ళిపోతుంది. అసలు ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చారు మ్యామ్? అసలు అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీకు ఇండస్ట్రీ వైపు రావాలని? ఇండస్ట్రీ వైపు రావాలని ఏం కోరుకోలేదు, స్క్రీన్ మీద నేను ఎట్లుంటా అనే కుతూహలం కొద్ది వచ్చిన, అంతే చేసుకుంటూ అవుతున్నాను. సో స్టార్టింగ్లో మీరు ఆడిషన్స్ అవన్నీ ఇచ్చారా? ఏది సక్సెస్ అయింది మీకు? సక్సెస్ అయిందంటే సాక్షిలో ఫస్ట్ విస్సా టీవీలో ఇచ్చిన ఆడిషన్. అంతే బేసిక్ ఉండే, ఓకే అక్కడ నుంచి పరిచయాలు స్టార్ట్ అయినాయి. తర్వాత మా మ్యూజిక్లో ఇచ్చిన, తర్వాత సాక్షిలో జాబ్ వచ్చింది. అక్కడ నుంచి స్క్రీన్ మీద చూసుకోవడం స్టార్ట్ అయింది. నాకు అసలు ఏం కాన్ఫిడెన్స్ లేకపోతుండే, నేను ఎందుకు పుట్టినా, నేను చెప్తున్నా సూసైడ్ మోడ్ లేదు, బతకాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఓకే నాకు ఏం చేయాలంటే ఇష్టం, ఓకే స్క్రీన్ మీద చూద్దామని చెప్పినట్లు వచ్చిన. బట్ సాక్షికి వచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఓకే నేను ఏదో ఒకటి చేయగలుగుతున్నా, ఓకే నాకు పైసలు సంపాదించడం వచ్చు, నేను ఎంతో వేస్ట్ ఏం కాదు. అంటే ఇంట్లో అంటుండే నువ్వు చచ్చిపోవు, నువ్వు ఎందుకు బతుకున్నావు, నువ్వు వేస్ట్ అని ఇట్లా చిన్న మంచి బుర్రలో నింపి నేను వేస్ట్ అనే ఫీలింగ్ ఉంటుండే. సాక్షి నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది, ఓకే ఐఎమ్ నాట్ దట్, అంటే మా పేరెంట్స్ డిసైడ్ చేసినంత వేస్ట్ అయితే కాదు అని అక్కడ
అర్థం చేస్తున్నాను, నేను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఫిదా మూవీలో కూడా మీరు బిందాస్గా ఉంటారు. ఎప్పుడు బిందాస్గానే ఉంటా. అంటే చాలా మంది ఆఫ్ స్క్రీన్ ఉండడం వేరు, ఆన్ స్క్రీన్ ఉండడం మీరు. ఆఫ్ స్క్రీన్ అలాగే ఉన్నారు, ఆన్ స్క్రీన్ కూడా అలాగే ఉన్నారు. సో ఫిదా మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. శేఖర్ గారితోని వర్క్ చేయడం అనేది ఒక అదృష్టం. వెరీ కామ్ పర్సన్, ఇంట్రోవర్ట్. సో నా లైఫ్లో నేను పెద్ద ఎక్స్ట్రోవర్ట్ లాగా కనిపిస్తా, కానీ నేను కూడా మస్తు ఇంట్రోవర్ట్ని. నోరు ఇప్పితే కెమెరా ముంగట ఎక్స్ట్రోవర్ట్, తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్ట్రోవర్ట్, అదర్వైజ్ ఐ మీన్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్. సో అట్లా కొత్తలో అంతా ఎవరు తెలియదు కాబట్టి ఇంట్రోవర్ట్గా ఉంటా. సో నాకు ఎక్కువ ఇంట్రోవర్ట్ ఫ్రెండ్సే ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్స్తో నేను ఫ్రెండ్షిప్ చేయను. నాకంతా నా చుట్టూ అంతా ఇంట్రోవర్ట్సే, వాళ్ళే మనసిప్పుకొని మాట్లాడతారు, వాళ్ళ దగ్గరనే మనసిప్పుకొని మాట్లాడగలుగుతా. అట్లా శేఖర్ సార్ కూడా ఇంట్రోవర్ట్, మ్యాక్స్ ఇంట్రోవర్ట్ అని ఎక్కువ మాట్లాడారు. బట్ ఫిదా టైంలో మాత్రం షూట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా అందరు చిల్ అయ్యే టైంలో ఈవినింగ్ కూర్చొని కూర్చేసుకొని నాతో గంటలు గంటలు ముచ్చట పెడుతుండే సార్. నాకు మంచిగా అనిపిస్తుండే. అంటే ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్ ఆన్ ద సెట్, ఎవ్రీబడి ఈజ్ వాల్యూడ్, ఎవ్రీబడి ఈజ్ అ ఫ్యామిలీ. మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంటుంది. మొత్తం టీంలో అందరూ వెరీ లవింగ్ పీపుల్. అదొక కుటుంబం లాగా. అప్పుడు ఫిదా చేసిన తర్వాత మొన్న మళ్ళీ కలిసాను శేఖర్ సార్ని. ఆఫీస్కి వెళ్తే అందరూ ఉన్నారు వాళ్ళు. సో దే లైక్ ఎ ఫ్యామిలీ. ఇట్ వాస్ అన్ అమేజింగ్. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? హైదరాబాద్ నైట్స్ అని ఒక మూవీ రిలీజ్కి ఉంది. హోప్ఫుల్లీ ఇన్ అ మంత్ రిలీజ్ అవ్వాలి. నడుస్తున్నాయి ఒక 3 మూవీస్, ఏమంటారు ఆడిషన్స్ నడుస్తున్నాయి, స్టోరీ డిస్కషన్స్ అవుతున్నాయి, చూడాలి. మీరు ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడతారు? నాకు ఒక విలన్ క్యారెక్టర్, ఒక కామెడీ క్యారెక్టర్ చేయాలని కోరిక. ఓకే. సో ఇప్పుడు వస్తున్న స్క్రిప్ట్స్లో ఒక విలన్ క్యారెక్టర్ అయితే ఉంది. సో లుకింగ్ ఫార్వర్డ్. సో మ్యామ్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్లలో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మనందరికీ లవ్ కావాలి. ప్రపంచం బాగుపడాలి అంటే ప్రేమ కావాలి ప్రపంచానికి. కానీ అందరం పైసల కోసం పరిగెడుతూ, సెల్ఫ్ వర్త్ తెలియక, అసలు ఎందుకు పరిగెడుతున్నాము, ఎవరి రేస్లో పరిగెడుతున్నామో తెలియకుండా పరిగెడుతున్నాము. సో ప్రేమ అనేది అర్థం చేసుకోవడం కష్టం అయిపోయింది. సో కామంకి ప్రేమకి డిఫరెన్స్ తెలియక కొట్టుకుంటున్న సొసైటీలో ఉన్నాం మనం. ప్రేమ ఏంటంటే మనకి ప్రేమ ఇచ్చే గుణం ఉంటుంది, శక్తి ఉంటుంది. ప్రేమ ఇచ్చే శక్తి ఉంటుంది, ప్రేమ తీసుకునే అవసరం ఉంటుంది. సో అందరూ ఏంటంటే మనం ఇవ్వగలుగుతాం అనే విషయాన్ని మర్చిపోయి నాకు ప్రేమ కావాలి అనే విషయంలోనే కొట్టుకుంటున్నాం. కాబట్టి అందరు కావాలి 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 అని వెతుక్కుంటున్నారు. ఇచ్చే మనిషి దొరకనప్పుడు, అందరూ అడుక్కునే వాళ్ళే ఉన్నప్పుడు ప్రేమ ఎవరికి దొరకట్లేదు. ఎప్పుడైతే నాకు ప్రేమ కావాలి అనే విషయాన్ని పక్కన పెట్టి నేను ప్రేమ ఇవ్వగలుగుతాననే కెపాసిటీని మనం అందరం ముందర పెడతామో అందరు ఇచ్చేవాళ్ళు అవుతారు. అప్పుడు అందరికీ దొరుకుతుంది. సో ఓన్లీ ఇవ్వడం వల్లే దొరుకుతుంది ప్రేమ. సో మనం ఫస్ట్ ఒకరి దగ్గర ఎక్స్పెక్ట్ చేసే కంటే మనం ప్రేమని ఇవ్వాలి. సో అది కుక్కకి కావచ్చు, ఫ్రెండ్కి కావచ్చు, అక్కకి కావచ్చు, చెల్లికి కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్కి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. యూ షుడ్ బి ఎ గివర్. సో మీకు ఇవ్వగలిగే శక్తి అన్కండిషనల్గా, అంటే నేను ఇది అంటే వస్తువు ఇచ్చినా, ప్రేమ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, ఏది ఇచ్చినా నాకు రిటర్న్ ఏంటి అని ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అది ప్రేమ. సో నౌ డేస్లలో జెన్యూన్ లవ్ అనేది ఉందా? ఉంది మేడం. నౌ డేస్ మేడం, మరి ఆ రోజుల్లో కాదు మేడం. నేను నౌ డేస్ లోనే బతుకుతున్నా, ఇంకా చచ్చిపోలేదు నేను. బతుకుతున్నాను కానీ కొంచెం టైం మ్యాటర్, ఏజ్ మ్యాటర్ ఉంది కదా మేడం. ఉంది కానీ ఇప్పుడు వీఆర్ ఆల్ వేకింగ్ అప్. ఓకే, ఇప్పుడు రోబోట్ లాగా తయారైపోయిన జనాలందరూ మేము రోబోట్లం కాదు మనుషులమే అని గుర్తు చేసుకొని మెల్లిమెల్లిగా తెచ్చుకుంటున్నారు. అందరికి చాలా మంది థర్డ్ ఐ తెచ్చుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ప్రేమలు వస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యామ్, ఎమోషనల్కి అంటే దళిద్రాలు అంటారు కదా, దానికి అండ్ ప్రతి దానికి మీరు చాలా దగ్గర బెస్ట్ ఫ్రెండ్. ప్రతి దానికి అన్నీ చూసి వచ్చారు. సో గాయత్రి మేడం రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుందా, లవ్కి ఇంపార్టెన్స్ ఇస్తుందా, డబ్బుగా? లవ్. లవ్ ఉందా మీ లైఫ్లో? లవ్ ఏ టైప్ ఆఫ్ లవ్? సెల్ఫ్ లవ్. ఫస్ట్ నాకు నేను ప్రేమించుకుంటున్నానా, నన్ను నేను సరిగ్గా చూసుకుంటున్నానా, నన్ను నేను సంతోష పెట్టుకుంటున్నానా అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా అంటే సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. మనము మన జీవితంలో ఒకరు వచ్చి మనం ప్రేమించాలి అని కోరుకునే కంటే ఫస్ట్ నన్ను నేను తృప్తిగా చూసుకుంటున్నానా, సంపాదించుకుంటున్నానా, నా కోరికలన్నీ తీర్చుకుంటున్నానా, ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు కరెక్ట్ ప్రేమ దొరుకుతుంది. మీరు అదే బెస్ట్ ప్రేమ. మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో మేము మ్యారేజ్ విషయం చెప్పారు మేడం, లైక్ బలవంతంగా చేశారు, ఇష్టం లేని మ్యారేజ్ అని. అప్పుడు మీ ఏజ్ ఎంత మేడం? 26. అది మ్యారేజ్ ఏజే కదా. కాదని నన్ను అనలే కదా. మరి బలవంతం ఎలా ఉంటుంది అంటే మీకంటూ డిసిషన్? ఇమోషనల్ బ్లాక్మెయిల్.
ఇప్పుడు మీరే అన్నారు కదా అమ్మాయిలు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, తల్లిదండ్రులు చెప్పింది వినాలే కదా అని. నేను అట్లా అనుకోని తల్లిదండ్రులు చెప్పింది వినాలని నేను ఫోర్స్ చేసుకున్నాను. అప్పటికి చెప్పిన నాకు ఎందుకో తేడా కొడుతుంది పెళ్లి సంబంధము, నువ్వు చెప్పినా తింటా, కానీ నా సంతోషం నువ్వు కోరుకుంటే నాకు ఈ పెళ్ళి వద్దంటే సచ్చినట్టు చేసుకోవాలని విన్నా. నేను తెలుసుకోవాల్సింది నేను తెలుసుకున్నా, ఇది కాదని బయటకు వచ్చిన. సో ఏదో ఒక టైంలో నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి, అందరి మాట వినుకుంటూ పోతే. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉన్న చాలామంది బిజినెస్ ఉమెన్స్కి చూసిన చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మేడం. సో ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మన లైఫ్లో ఎంత చిల్ అయినా, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత ఫ్రెండ్స్ ఉన్నా, మనకంటూ ఒకళ్ళు ఉండాలి అని ఒక పాయింట్ చెప్తారు ఎప్పుడైనా. నీకు సెల్ఫ్ వర్త్ లేనప్పుడు వస్తుంది. నువ్వు నీతోని నువ్వు ఫుల్ఫిల్గా ఉంటే నీకు ఎవ్వడు అవసరం లేదు. మనం అంతా సోలో లైఫే. మనం ఇవన్నీ మన ఇన్సెక్యూరిటీ కొద్దీ రిలేషన్స్ బంధాలన్నీ పెట్టుకుంటాం, కానీ మనం అంతా పుట్టేది సింగిల్గానే పుడతాం, సచ్చేది ఒక్కరమే పోతాం. లైఫ్ నువ్వు ఎప్పుడైతే నీ లోన్లీనెస్తోని నువ్వు పీస్ ఫైండ్ అవుట్ చేసినావో, నీతోని నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు ఇంకొకరు అవసరం లేదు అని ప్రశాంతత నీ దగ్గరకు వచ్చిన రోజే నీకు విముక్తి. లేదా నువ్వు అటాచ్మెంట్స్లలో పడుతూనే ఉంటావు అంతే. ఎప్పుడన్నా మీ బాధలు అవతల వ్యక్తికి చెప్పుకున్నప్పుడు వాళ్ళు దాన్ని విని అడ్వాంటేజ్గా తీసుకున్న రోజులు ఉన్నాయా? ప్రతిసారి చాలాసార్లు. అంటే ఆ సిచ్యువేషన్ ఏమైనా చెప్పగలరా? అంటే ఈ సిచ్యువేషన్లో ఇలా హెల్ప్ పడితే వాళ్ళు ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న చెప్పినాను కదా, నాకు లాస్ట్ ఇయర్ బెడ్ రిడన్ అయిపోయి నాకు అవసరం పడి ఫ్రెండ్స్ని ఇట్లా ఉంది పరిస్థితి, పైసల కోసం వెతుకుతుంటే ఒక డైరెక్టర్/ప్రొడ్యూసర్ ఫ్రెండ్, 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. ఇప్పుడు సందీప్ ఏంటి, సందీప్కి మెసేజ్ పెట్టంగానే కూడా కలవలే, జస్ట్ ఒక మెసేజ్ మీద నాకు పైసలు వేసిండు. నేను లిటరల్లీ సందీప్ పైసలు వేసిన రోజు ఏడ్చుకున్నా కూర్చొని, ఆనందం తట్టుకోలేక ఏడ్చుకొని మెసేజ్ చేసిన, రుణం ఎట్లా తీర్చుకోవాలి సందీప్, నేను ఏం చేసినా, నేను నాకు ఇన్ని పైసలు వేసినావు. ఇప్పుడు ఆకలి మీద ఉన్నప్పుడు ఒక ముద్ద కూడా వాల్యుబుల్ నీకు. ఆ టైంలో నాకు 5 లక్షలు చాలా అవసరం. 5.5 లక్షలు వేసినావు, నేను ఈ రుణం ఎట్లా తీర్చుకోవాలి అంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉంటే అదే నా పేమెంట్ రిటర్న్ ఇచ్చినట్టుగా అయితే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, గెట్ యువర్ హెల్త్ కరెక్ట్ చేసుకో, బీ హ్యాపీ అండ్ అరౌండ్, టెన్షన్ లేదు అని చెప్పిండు. ఏడ్చుకున్నా కూర్చొని. ఎందుకు ఏడ్చుకున్నా అని అనుకుంటే, ఇంతకుముందు వేరే ఫ్రెండ్స్ వచ్చారు, హెల్ప్ చేస్తా, ఎంత అవుతుంది బిల్లులు అన్నీ చూపి అన్నీ చేసినాక పండుకో నాతోని, నువ్వు అంటే నాకు ఇష్టము, నువ్వు అంటే ఆ సిచ్యువేషన్లో నాకు అదే బాధ. అంటే ఇట్లాంటి వల్నరబుల్ టైంలో కూడా ప్రేమ పేరుతో మళ్ళా 10 ఏళ్ళ నుంచి ఎంట పడుతుంది, 10 ఏళ్ళ నుంచి నేను ప్రేమిస్తున్నా అంటాడు, కానీ పైసలు ఇస్తా, కానీ నువ్వు నాతో పండుకో. అది హెల్త్ బాగాలేని సిచ్యువేషన్లో వల్నరబుల్ టైంలో నో చెప్తే పైసలు ఇవ్వలేదు. అదేం ప్రేమ? మరి అది ప్రేమ అని ఎట్లా అంటావు అంటే, నీకు అట్లా అర్థమైంది, కానీ నీకు నా జీవితం మొత్తం హక్కు ఇచ్చేసేయాలంటే మరి నువ్వు నాదానివి అన్న ఫీలింగ్ నాకు కావాలి కదా. అదేం లెక్కనో నాకు అర్థం కాదు. నేను ఎర్రిదానిలా కనిపిస్తున్నానా, ఎడ్డిదానిలా కనిపిస్తున్నానా, ఎట్లా నాకు అర్థం కాదు. అదే చాలా అంటే చాలా చాలా బాధేస్తుంది మాటలు. ఇప్పుడు వాళ్ళు టచ్లో ఉన్నారా మ్యామ్? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు 100 మంది పీపుల్ తెలిస్తే అలా 95 మంది గెలికిన వాళ్ళే. కనెక్షన్స్, రిలేషన్స్, అంటే నేను డిటాచ్మెంట్లో బ్రతికే మనిషిని కదా. సో అందరు ఇట్లనే ఉన్నారు. ఎక్కడో మొత్తం ఏళ్ళ మీద లెక్క పెడితే 4-5 ఉన్నారు మంచోళ్ళు. సో అట్లా చూసుకుంటే నేను అసలు ఎన్ని కేసులు వేయాలి, ఎంతమందితో లొల్లిలు పెట్టుకోవాలి, జస్ట్ ఇట్లా నోరిప్పి మాట్లాడినందుకే నన్ను ఇంత ఇండస్ట్రీకి దూరం చేసేసి ఇన్ని మాటలు చూస్తారు కదా బయట న్యూస్లో వెతుకుతే, అన్ని బ్యాడ్ టైటిల్స్ పెట్టి నా పేరు ఇట్లా ఖరాబ్ చేశారు. సో నేను జస్ట్ గట్టిగా ఎవరిని గెలుకోకపోతేనే ఇట్లుంది. నన్ను సాతాయించిన వాళ్ళు, నన్ను హరాస్ చేసిన వాళ్ళు, నన్ను గెలికిన వాళ్ళు అందరి పేర్లు తీస్తే పిచ్చి లేస్తుంది. అట్లాంటి లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారా మ్యామ్? ఇండస్ట్రీ వాళ్ళే కదా. ఇప్పుడు మొత్తం నా ఫ్యామిలీ ఇండస్ట్రీ అనుకునే బతుకుతున్నాను. నాకు నార్మల్ ఫ్రెండ్స్ లేరు, ఓన్లీ ఇండస్ట్రీ ఫ్రెండ్సే ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు దూరం అవడం రీజన్ కూడా మీరు ఉన్నట్టు మాట్లాడడము, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు కంటిన్యూ చేయడం. ఇండస్ట్రీకి ఆడదాని శరీరంతో పని చేయడం అలవాటైన ఇండస్ట్రీకి ఆడదాని బుర్రని వాడుకోవడం రావట్లేదు. ఇదే నాకు అర్థమైంది. ఆడదాని ఇంటెలిజెన్స్ని వాడుకోవడం వచ్చుంటే నేను అలాంటి ఆడది బాధపడదు. ఇప్పుడు మీలాగా చాలా మంది ఉన్నారు మేడం ఇండస్ట్రీలో. ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎదిగేటోళ్ళు ఉన్నారు, ఇప్పుడు అప్కమింగ్స్ వాళ్ళు ఉన్నారు, స్టిల్ సర్వే అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇవన్నీ ప్రాబ్లం చేసి ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు వాళ్ళ కెరీర్ ఇంపార్టెంట్ అనుకొని అన్నిటికీ అణిగి చేస్తున్నారు కదా. మీరు ఎంతో కొంత తగ్గుతున్నారు, మాట్లాడారు. ఇప్పుడు నేను కూడా ఇంత వాగినా కూడా పేర్లు తీస్తలేను కదా. ఎంతమంది పేర్లు తీస్తున్నా అంతే.
ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా మ్యామ్, సీజన్ 9. మీరు సీజన్ 3లో బాగా బిగ్ బాస్ విషయంలో బాగా హల్చల్ అయినారు, సెన్సేషనల్ అయినారు. సో బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంది? బిగ్ బాస్ ఏముంది, నడుస్తుంది, అదో టీవీ షో. ఒకవేళ మీకు బిగ్ బాస్కి మళ్ళీ ఆఫర్ వస్తే 10కి కానీ 9కి కానీ వెళ్తారా? వై నాట్? పిలుస్తారు అనుకుంటున్నారు? వెళ్ళకపోతే పండుగ నాకేంటి లాభం, కమిట్మెంట్ ఇవ్వంటే మ్యామ్ నేను ఒకటి అడిగిన, బట్ రెస్పెక్ట్ఫుల్గా పిలిస్తే వై నాట్? జనరల్గా చాలా మందికి బిగ్ బాస్ అనేది ఒక డ్రీమ్. ఇక కొంతమందికి ఇక మీలాగా పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అదొక గేమ్. చలో మనం ఎలాగో మూవీస్ చేస్తాం, అదొక గేమ్, మనం చేద్దాం అనే థాట్లో కొంతమంది ఉంటారు. కామన్ పీపుల్స్కి స్టార్టింగ్ వాళ్ళకి ఎట్లా అంటే అది చాలా పెద్ద బిగ్ ప్లాట్ఫామ్ కదా. సో ఇప్పుడు బిగ్ బాస్కి చాలామంది వర్క్ చేస్తారు, కొన్ని వందల మంది. ఇప్పుడు దాంట్లో ప్రతి ఒక్కరు మిస్బిహేవ్ చేస్తున్నారు, కమిట్మెంట్స్ అడుగుతున్నారు అంటున్నారు కదా, అది మేనేజ్మెంట్కి తెలుసు అంటారా? లో లెవెల్ ఉండదు, టాప్ పీపులే చేస్తారు. ఓకే, లో లెవెల్ కాదు. లో లెవెల్ అంటే జాబ్లు చేసేటోళ్ళు జాబ్లు చేసుకుంటారు, ఇది ఎవరైతే నడిపిస్తుంటారు కదా వాళ్ళ చేతిలో ఉంటాయి ఆటలన్నీ. నేను లో లెవెల్ వాళ్ళు చేస్తారేమో అక్కడి వరకు తెలియదేమో అనుకున్నాను. సో ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక అమ్మాయి వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది. ఆ టైంలో నాకు ఇది జరిగింది, అందరికి ఇది జరుగుతుంది అన్న స్టేట్మెంట్ అనకూడదు. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు వెళ్ళారు, ఎవరి పర్సనల్ స్టోరీస్లో నేను వెళ్ళి చూడలేదు కాబట్టి అది రాంగ్ అవుతుంది అని అలా అన్నాడు. నాకు ఇది జరిగింది అంతే. కానీ ఇంకొక విషయం ఏంటంటే మ్యామ్, మీ విషయంలో అలా జరిగినందుకు మీరు ఆ విషయం మీద మాట్లాడడం వల్ల అప్పటి నుంచి చాలా వరకు మారిపోయారు. నెక్స్ట్ వచ్చే అమ్మాయిలకి బాగుంది. అవును, నా ఫ్రెండ్ ఎవరైతే అన్నపూర్ణ స్టూడియోస్లో చేస్తారో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, తను చెప్తుండే యువర్ లైక్ అ హీరో గాయత్రి, నువ్వు ఇంత కేసు చేసి ఇంత లొల్లి చేసినా నువ్వు గెలవలేకపోయినావు, బట్ నువ్వు కోరుకున్న చేంజెస్ అయితే అమల్లోకి వచ్చాయి. నీకు లాభం జరగలేదు కానీ వచ్చే వాళ్ళకైతే లాభం జరిగింది, థింగ్స్ ఆర్ బెటర్ నౌ అని అన్నారు. ఐఎమ్ హ్యాపీ, దట్స్ ద హోల్ పాయింట్. నాకు అంటే మీరు అనుకున్నది అట్లీస్ట్ వేరే వాళ్ళకన్నా యూజ్ అయింది. ఓకే, మీ లైఫ్ మొత్తంలో ఇప్పటి వరకు స్టిల్ టుడే వరకు ఎవరికైనా కొట్టారా మేడం? ఎందుకు? ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగింది? కొట్టడం అంటే ఇప్పుడు కొంతమంది వెహికల్ డాష్ ఇస్తే కొడతారు, కొంతమంది మిస్బిహేవ్ చేస్తే కొడతారు. మిస్బిహేవ్ చేస్తే కొట్టినా, వేరే అమ్మాయితో ఎవరు మిస్బిహేవ్ చేసినా పోయి కొడతా, లేదా ఫ్రెండ్స్ని పెట్టి కొట్టిస్తా. అంటే ఫస్ట్ మాటలతోని, అది లిమిట్ దాటి బౌండరీస్ దాటి అతిగా అనిపిస్తే. ఇప్పుడు జనరల్గా మేము సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరైనా ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళకున్న ఫినాన్షియల్ కండిషన్ కావచ్చు, హెల్త్ కండిషన్ కానీ చెప్పుకోరు. సో అలాంటిది మీరు మంచి ఫెమిలియర్ పర్సన్, అందరు గుర్తుపడతారు. సో మీరు ఎందుకు ఇంత ఓపెన్గా చెప్పుకోగలుగుతున్నారు? అంటే చాలామంది షో ఆఫ్ చేస్తారు, లేకపోయినా ఉందన్నట్టుగా చూపిస్తారు. సో మీరు ఉన్నట్టుగా చెప్తున్నారు, అంటే దానివల్ల అలవాటు. చిన్నప్పుడు మా ఇంట్లో అబద్ధాలు చెప్తే మా అమ్మ దొరికిపోతుండే నేను. అంటే ఒక చిన్న పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్తారంటే వాళ్ళ నిజానికి రెస్పెక్ట్ దొరికినప్పుడు పిల్లలు అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తారు, సింపుల్. ఎప్పుడైతే అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసినో ఉచ్చబడేది నాకు. సో అట్లా 2 సార్లు 3 సార్లు దొరికినా కొట్టింది, ఫుల్ కొట్టేదాకా ఇరిగిపోయేదా కొడుతుంది. కొట్టిన తర్వాత ఇప్పుడు నిజం చెప్పినా దెబ్బలు పడతాయి, అబద్ధాలు చెప్పినా దెబ్బలు పడతాయి, సచ్చినట్టు నిజం మాట్లాడడం బెటర్ అని చెప్పి దెబ్బలు పడ్డా సరే, అంటే ఒళ్ళుకి అలవాటు చేసేసుకుందామని డిసైడ్ అయిపోయి నిజాలు మాట్లాడడం స్టార్ట్ చేసిన, అట్లా అలవాటు అయిపోయింది. సో దేనికి ఇప్పుడు పరువు ప్రతిష్ట ఇవన్నీ ఇల్యూజన్స్, మనము అందరి కోసం బ్రతకడానికి పెట్టుకున్న మాయ. అది నిజాల్లో బ్రతకడం బెటర్, క్లారిటీ ఉంటుంది. నేనేం మనిషిని అనేది ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది. సో నేను ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది, మీ దగ్గర అబద్ధాలు చెప్పను, మిమ్మల్ని మోసం చేయనన్న క్లారిటీ మీకు ఉంది కదా. ఆ మాత్రం క్లారిటీ నేను ఎదురుకి ఇవ్వగలుగుతున్నానే నాకు సాటిస్ఫాక్షన్. నేను ఎవరిని మోసం చేస్తలేను, మ్యానిపులేట్ చేస్తలేను, పైసలకి ఏదన్నా అడుగుతున్నా, ఇది నా పరిస్థితి, హెల్ప్ చేయలేదా వర్క్. ఇప్పుడు ఈ దారుణమైన పరిస్థితి కూడా ఎందుకు అడుక్కునేదాకా వచ్చిందంటే నా వర్క్కి నాకు పైసలు రాలేదు. ఇప్పుడు నేను ఫేమస్ కాదా, నా ఆడియన్స్ లేదా? ఫస్ట్ టైం నేను నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి నేను ఫేమస్ అయిన తర్వాత డైలీ 2 crore సర్చెస్ 2 సంవత్సరాలు ఇంటర్నెట్లో. మరి అంత ఫేమ్ పెట్టుకొని అంత పబ్లిక్ సపోర్ట్ ఉండి నాకు ఫ్యాన్స్ లేరా? అందరు తిట్టుకునేటోళ్ళు కాదు కదా, మీడియా తిడుతుంది, సినిమాలో వాళ్ళు ఇయ్యరేమో కానీ నా ఆడియన్స్ నాకు మస్తు మంది ఉన్నారు ఫ్యాన్స్. అంత ఫేమ్ పెట్టుకొని నాకు ఎందుకు లేవు సినిమాలు? కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు మీరు. సో నేను ఏమంటున్నా అంటే ఫేమ్ ఉంది, యాక్టింగ్ స్కిల్ ఉంది, రాసే టాలెంట్ ఉంది. ఇట్స్ యాక్టింగ్ ఒకటే కాదు, నేను డైరెక్షన్ చేస్తా, రాస్తా, సెట్ డిజైనింగ్ చేస్తా, కాస్ట్యూమ్స్ చేస్తా, ఇట్లా చాలా థింగ్స్ చేస్తా. బట్ నన్ను స్టిల్ ఎందుకు తీసుకోరు అంటే నా వర్త్ పైసలు నాకు రావట్లేదు. ఇప్పుడు నేను ఒక పని చేసిన, నాకు 10 రూపాయలు ఇస్తుండు, ఇదే పని ఇంకొక అబ్బాయి చేస్తే 100 రూపాయలు వస్తాయి. అంటే నా పనికి నా వర్త్కి నాకు పైసలు రావట్లేదు, దీన్ని వర్క్ పే గ్యాప్ అంటారు. సో అట్లా
నేను కష్టపడ్డ దానికి నాకు నా అర్హత తగ్గట్టు నాకు పైసలు వచ్చి ఉంటే ఈరోజు నాకు ఈ పావర్టీ ఉండేది కాదు. ఓకే. నన్ను నా క్యారెక్టర్లు దొక్కేసి, నా పని దొక్కేసి, నన్ను బ్యాన్ చేసేసి, నాకు పని లేకుండా చేసి ఈరోజు పావర్టీ అనుభవిస్తున్నా, అడుక్కుంటున్నా అన్న ఫీలింగ్లో బ్రతుకుతున్నా. ఇది ఐ డోంట్ డిజర్వ్ దిస్. ఐఎమ్ ఎ టాలెంటెడ్ పర్సన్, ఐఎమ్ అ హార్డ్ వర్కింగ్ పర్సన్, ఐఎమ్ ఎ లవబుల్ పర్సన్, ఐఎమ్ ఎ కైండ్ పర్సన్ అండ్ ఐఎమ్ సఫరింగ్. అది ఇంకా ఐఎమ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. సో మీరు స్పిరిచువాలిటీకి చాలా దగ్గర ఉంటారు కదా, సో కర్మని నమ్ముతారా మీరు? అబ్సల్యూట్లీ. పక్కా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరెవరైతే మీకు టాలెంట్ని తొక్కేశారో, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మీరు ఇవ్వనందుకు, సో కర్మ అనేది వాళ్ళకి రిపీట్ ఏదో ఒక అవుతుంది. రకంగా వస్తుంది. ఎక్కడ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఇది చిన్నప్పటి నుంచి నేను కర్మని నమ్ముతా. సో నేను అంటే కర్మని నమ్ముతా కాబట్టి అని కాదు, బేసిక్గా ఎదురున్న మనిషి ఒక ప్రాణం, నా దగ్గర వచ్చిన కుక్క అయినా సరే, పురుగైనా సరే, మనిషి అయినా సరే నా దగ్గరకు వచ్చిండ్రు అంటే వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు సంతోషంతో వెళ్ళాలా, లేదా ఏం ఫీలింగ్ లేకుండా వెళ్ళాలా, కానీ బాధతో మ్యానిపులేట్ చేసితో వెళ్ళకూడదు. ఇది నా రూల్ అనమాట. సో ఒకరికి మంచికి చేయకుండా సరే చెడైతే చేయకూడదు, ఇది నా రూల్. సో మంచోళ్ళకి ఇప్పుడు కష్టం ఉంటుందేమో, మెల్లగా టైమ్స్ మారుతాయి, ఎప్పుడు ఒకటేలా ఉన్నది కదా. కొన్ని రోజులు సోషల్ మీడియాకి మొత్తం కంప్లీట్లీ దూరం ఉన్నారు. అవును. మళ్ళీ ఈ మధ్య చూస్తే ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలతో, పాడ్కాస్ట్ తోటి, రీల్స్ తోటి కనిపిస్తున్నాను. సో మళ్ళీ బ్యాక్ టు ఫామ్ ఇవ్వడానికి రీజన్ ఏంది? సందీప్ అనే చెప్తా. అంటే సందీప్ ఇచ్చిన పైసలు 5 లక్షలే కావచ్చు. ఆ పైసల వల్ల నేను ట్రీట్మెంట్ తీసుకున్నా. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మళ్ళీ నా ధైర్యం నాకు వచ్చింది, నా శక్తి నాకు వచ్చింది, నాకు హోప్ వచ్చింది లైఫ్లో. He just did not give money, he gave me life. He gave me my future back with dignity. నా డిగ్నిటీ మీద చెయ్యకుండా, నన్ను బాధలోకి ఎందుకు హెల్ప్ తీసుకున్నాననే ఫీలింగ్ ఇవ్వకుండా, నా రెస్పెక్ట్ని టచ్ చేయకుండా నాకు ఇచ్చింది. కాబట్టి దిస్ ఈస్ ద సెకండ్ లైఫ్ దట్ ఐ స్టార్టెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ సందీప్. దీనికోసం నేను సందీప్కి ఎప్పుడు గ్రేట్ఫుల్ ఉంటాను. సో మీ ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంది? ఇట్స్ ద బెస్ట్ రిలేషన్షిప్స్ దట్ ఐ హ్యావ్. ఫ్రెండ్సే ఉన్నారు లైఫ్లో. ఇప్పుడు కుటుంబం అంటే బ్లడ్ రిలేషన్స్ అని దేవుడు ఇస్తాడు, అవి మంచిగా ఉంటాయా లేదా అనే గ్యారంటీ లేదు. బట్ అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ మనం చూస్ చేసుకుంటాం కాబట్టి చోజన్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ఆర్ చోజన్ ఫ్యామిలీ. ఏ విషయంలో ఎక్కువ చిరాకు వస్తుంటుంది మీకు? అబద్ధాలు, మ్యానిపులేషన్. ఎవరికైనా యాంగర్ ఇష్యూస్ ఉండి కోపం చూపిస్తుంటారు చూడండి, అరవడం కరవడం చేస్తుంటారు, వాళ్ళు నచ్చారు నాకు. అవి చిరాకు. నాకు గట్టిగా మాట్లాడి గట్టిగా అరిచేటోళ్ళ నుంచి ఇట్లా నెక్స్ట్ సెకండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. సో ఇంకో క్వశ్చన్ మ్యామ్, ఫెమినిజంకి వస్తే ఏంటి? అదేం క్వశ్చన్? జనరల్గా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు సైకోగా మారిపోతున్నారు. ఇప్పుడు కూకట్పల్లిలో రీసెంట్గా ఒకటి ఇన్సిడెంట్ అయింది. 10th క్లాస్ అబ్బాయి 10th క్లాస్ అమ్మాయిని 18 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. తెలుసా ఈ విషయం? తెలీదా? 80,000 దొంగతనం చేయడానికి వెళ్ళి ఈ పక్క అపార్ట్మెంట్కి దీనికి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో నుంచి జంప్ అయ్యి ఇక్కడ 7 సార్లు పొడిచాడు. కడుపుని ఇష్టం వచ్చినట్టు చింపేశాడు. 10th క్లాస్ అబ్బాయి, సేమ్ స్కూల్. క్రిమినల్స్ తయారయ్యేది ట్రామా వల్ల. ఇదొకటి. మేడ్చల్లో లాస్ట్ మంత్ 10th క్లాస్ అమ్మని బాయ్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్తో కలిపి చంపేశాడు. అది తెలుసు. అది సో ఈ ఇంత చిన్న ఏజ్లో వీళ్ళు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? సోషల్ మీడియా అంటారా, లేకపోతే తీసే సినిమా స్టోరీస్ని బట్టి అంటారా? సినిమా స్టోరీస్ ఇవన్నీ కాదు. ఫస్ట్ బేసిక్గా ట్రామా, దానికి డిఫరెంట్ కాంబినేషన్స్. ట్రామా ఒకటి, వాళ్ళకి ప్రేమ దొరకకుండా ప్రతిసారి కొట్టడం, తిట్టడం, ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది అనుకోండి, అదే నేర్చుకుంటారు. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మీరు నన్ను పైసలు అడిగితే నేను 10 రూపాయలు వేయగలుగుతా, 100 రూపాయలు ఇవ్వలేను. పైసలు 10 రూపాయలు ఉన్నాయి, నేను మీకు గోల్డ్ ఇవ్వలేను, 10 రూపాయలు ఇవ్వగలుగుతా. రైస్ ఇవ్వలేను, 10 రూపాయలు ఇవ్వగలుగుతా. సో వాళ్ళైనా ఏంటంటే లోపల కోపం పెట్టుకొని ఉన్నారు, హేట్ పెట్టుకొని ఉన్నారు, కాబట్టి అదే ఇస్తున్నారు సమాజానికి. సో లోపల ఏం పెట్టుకున్నాం అనేది పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది, ఫ్యామిలీ దగ్గర నుంచి వస్తుంది. సో తల్లిదండ్రులు పిల్లలకి లోపల ఏం పెట్టినరు అదే బయటకు వస్తూ ఉంటుంది. సో క్రిమినల్స్ అంతా కూడా సీక్రెట్గా వాళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, వాళ్ళు బయటకు ఇట్లా. మ్యామ్ కన్నీళ్ళు ఉన్నాయా మీకు? ఏడుస్తా, బరాబర్ ఏడుస్తా. ఎందుకు? ఏడుపు వస్తే ఏడుస్తా. ఇన్ని సంవత్సరాలు ఏడుస్తున్నారు కదా, ఏడ్చి కన్నీళ్ళు అయిపోలేదా? ఏమో మరి పైన మీరు జూనికి ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, మరి ఇంత వీకా మేడం? నేను సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఏడవకపోవడం అనేది వీక్నెస్. ఏ విషయంలో ఎక్కువ ఏడుస్తారు? ఇప్పుడు ఏమి ఏడుపు వస్తలేదు ఈ మధ్య, కానీ ఫ్రస్ట్రేషన్ వస్తే ఏడుపు వస్తుంది. పైసలు లేవు నాకు ఇట్లా
ఇప్పుడు నా లోపల ఎనర్జీ చాలా హైపర్ యాక్టివ్ మనిషిని నేను. చిన్నప్పుడు నాకు ఈ పెయిన్ లేనప్పుడు బిల్డింగ్లో ఎక్కేస్తుండే, చెట్లు ఎక్కేస్తుండే, ఒక పక్క బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ దుంకేస్తా, అట్లాంటి ఒక హైపర్ యాక్టివ్ మనిషిని నేను. నాకు సంఖ్యలు వేసేసినట్టు అయిపోయింది. సో లోపల ఎనర్జీ ఎక్కువ, బాడీ ఏమో రిస్ట్రిక్షన్ అయిపోయింది. సో ఈ రెండు అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఎక్స్టర్నల్ ఎనర్జీ మ్యాచ్ కాకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది. పరిగెత్తాలి అనిపిస్తుంది కానీ బాడీ సపోర్ట్ చేయట్లే, ఆ కోపం తట్టుకోలేక ఏడుపుస్తుంది. ఓకే, మీరు ఎక్కువ చిల్ అవుట్ అవ్వాలన్నా, మైండ్ ఫ్రీ అవ్వాలన్నా ఎలాంటి ప్లేస్కి వెళ్తారు ఎక్కువ? చెట్లకి, వాటర్, రివర్ వాటర్ ఇష్టం, మౌంటైన్స్ ఎక్కడం ఇష్టం. లైక్ టోటల్గా మీ స్టైల్ చూసిన తర్వాత మేడం ఎవరైనా సరే మీరు ఫుల్ చిల్ పార్టీ మూడ్ పర్సన్, ఫుల్గా బాటిల్స్ ఎత్తుతారు, ఘోరంగా ఇక నషా చేస్తారు, చాలా మంది కామెంట్ సెక్షన్ లో పెడుతుంటారు డ్రగ్, ఆల్కహాలిక్ ఈ టైప్ ఆఫ్ పెడుతుంటారు కదా. సో ఆల్కహాల్ తాగుతారా మీరు? ఇంతకు ముందు తాగుతుండే, పీపుల్ ప్లీజింగ్ అంటే ఇండస్ట్రీలు ఉండాలంటే నలుగురితో సావాసం చేయాలంటే ఏదో ఒక హ్యాబిట్ ఉండాలన్నట్టు సిగరెట్, మందు రెండు అలవాటు ఉండే. ఇప్పుడు సిగరెట్ ఒకటి ఇంకా మానలేదు, మానేస్తా, మానే ప్రయత్నంలో ఉన్నా. ఆల్కహాల్ అయితే లైట్ తీసుకున్నా, ఎందుకంటే ఎవరి కోసం ఏంది అందరూ మింగేయండి అని ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఆల్కహాల్ మానేయగలిగిన. అది మొమ్మటం కొద్ది తాగేది. సో డ్రగ్స్ ఇవన్నీ మనకు అలవాట్లేదు. ఇవన్నీ ఎవరికి కావాలంటే రియాలిటీతోని నిజంలో బతకలేని వాళ్ళకి ఇవన్నీ కావాలి. నేను కష్టమైన నష్టమైన నిజంలో బతికే మనిషిని కదా. ఇప్పుడు మీరు సింగిల్గా ఉంటున్నారు కదా మేడం, చాలా ఆలోచనలతో ఉంటారు, చాలా ఫేస్ చేసి సఫర్ చేసి వచ్చారు కదా. సో అలాంటి మూమెంట్లో ఏదో ఒకటి ఎడిక్ట్ లైక్ హ్యాబిట్ చేసుకోవాలనిపిస్తుంది. అట్లాంటి మూమెంట్లో మీరు ఎక్కువ ఆల్కహాల్ తాగడం కానీ ఇలాంటిది? సిగరెట్, మూవీస్ చూస్తారా బాగా? పాటలు వింటా. పాటలు అంటే నాకు ఏదైనా బాధ వచ్చి ఇట్లా ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే గట్టి గట్టిగా పాటలు పాడుకుంటా. మన కుక్కని పట్టుకొని డ్యాన్స్ చేస్తా, ఆ నొప్పితోనే డ్యాన్స్ చేస్తా. అంటే నొప్పి ఉంది కానీ నొప్పితో అన్నీ చేస్తాను నేను. సో అంటే నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తే కోపం మెకానిజమ్స్ ఏంటంటే ఇంట్లో పెయింట్లు వేసుకుంటా, గోడలకి బొమ్మలు వేసుకుంటా, స్టోరీలు రాస్తా. సిగరెట్ ఒకటి ఇంకా వదిలేకపోతున్నా, కానీ హెల్దీ వే ఆఫ్ రిలీజింగ్ మై పెయిన్ చేస్తుంటాను నేను. స్పెషల్లీ రాయడం హెల్ప్ చేస్తుంది నాకు. లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, ఒకసారి లవ్ ఫెయిల్ అయిన తర్వాత రెండోసారి లవ్ అవుతుందా? ప్రేమించగలిగే శక్తి ఉన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. మనకు రైట్ పర్సన్ దొరికేదాకా ప్రయత్నిస్తుంటాం. ప్రయత్నించాము, వస్తే భయం లేదు నాకు. ఇప్పుడు ప్రేమించగలగడం అనేది పెద్ద ధైర్యం పని. ఈ టైమ్స్లో అయితే ప్రేమ అనేది ధైర్యం కావాలి. కానీ చాలా మంది జనరేషన్లో లవ్ అనేది లేదు, లస్ట్ మాత్రమే ఉంది, యూజ్ అండ్ త్రో అని. వాళ్ళకి అంతే అర్థమైంది. కానీ మనకి ఎంత అర్థమవుతుందో అంతే వెతుక్కుంటాం, అంతే అర్థం చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీరు లైఫ్లో ఇంకా గెటిన్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, మా తరపున, మా ఆడియన్స్ తరపున, అలాగే మా రవితేజ అనే ఫ్యాన్స్ అందరం కూడా కలిసి మంచి హంగామా చేయాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ మీ లైఫ్లో మీరు చాలా చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చిరు, చాలా ఫేస్ చేసి వచ్చిరు. నాకు తెలిసి మీరు బతుకుండగా సావు చూసిరు, చచ్చిపోయి మళ్ళీ బతికినారు. సో అన్నీ చూసారు కాబట్టి ఐ హోప్ ఎప్పుడైనా జెన్యున్గా ఫైట్ చేసే వాళ్ళకి సక్సెస్ లేట్గా వస్తుందని గట్టిగా వస్తుంది మేడం. అంటే కుటుంబం లేని వాళ్ళకి దేవుడు పిలుస్తున్నాడు అంటారు కదా. సో దేవుడు ఏంటంటే నీకు చిన్న చిన్న కుటుంబాలు వద్దు, నేనున్నా నీకు వదిలేసాలని చెప్పి ఫ్యామిలీ ప్యాక్ ఫేవరెట్ అన్నమాట, ఫేవరెట్ చైల్డ్ ఆఫ్ గాడ్. మ్యామ్ లాస్ట్ అండ్ ఫైనల్ రింగ్స్ ఒకసారి చూపారా? ఏంటి మీనింగ్, స్టైలా? ఇదా బేసిక్గా సిల్వర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో నాకు పెయిన్స్ ఉంటాయి కదా, కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ అవుతాయి కాబట్టి సిల్వర్. కొంతమంది స్పిరిచువాలిటీకి దగ్గర ఉన్న వాళ్ళు డిఫరెంట్ రింగ్స్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఆర్నమెంట్స్, నగలు ఇవి పిచ్చలేవు, సర్వైవల్ మోడ్లో ఉండే. ఇప్పుడు నేను కొంచెం అలంకరణ మీద పడ్డా, కొంచెం మెటల్స్ మీద పడ్డా. ఎందుకంటే ప్రతి మెటల్కి ఒక రీజన్ ఉంటుంది. కాపర్కి కొన్ని గ్రేట్ థింగ్స్ ఉంటాయి, గోల్డ్కి కొన్ని గ్రేట్ థింగ్స్ ఉంటాయి, సిల్వర్ ఒక పర్పస్తో ఉంటుంది. ఇవి ఎందుకు ఉన్నాయి, ఇవి నాకు ఇంతవరకు అవసరం అని ఆలోచించి దాన్ని బట్టి చేస్తాను. మీ ఫేవరెట్ గాడ్ మేడం? నా ఫేవరెట్ గాడ్ అద్దంలో చూసుకుంటప్పుడు దిస్ ఇస్ మై ఫేవరెట్. అమ్మవారు ఇష్టం, కాళీమాత ఇష్టం, శివుడు ఇష్టం. మొత్తం వైల్డ్ దేవుళ్ళే. ఎంత వైల్డ్గా ఉంటారో అంత ఇన్నోసెంట్గా కూడా ఉంటారు. ప్రస్తుతం కాళీమా డ్రైవ్స్ మీ అనిపిస్తుంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ పేషెన్సీకి స్పెషల్లీ వచ్చినందుకు మా తరపున, మా ఛానల్ తరపున థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి అడగడం మానేసిన మేడం, మీకు క్రష్ ఎవరు మేడం? ఎన్రికే ఇగ్లేసియాస్. అంతా ఇంగ్లీష్ వాళ్ళేనా? ఏ తెలుగులో అంతా
మొత్తం ఎమోషనల్ డ్రామా బేసిక్ ఉంటుంది. పీపుల్ ఇక్కడ అంతా ఎమోషనల్ డ్రామా ఉంటుందా? నాది పెద్దది తప్ప ఏం లేదు ఇక్కడ. క్లారిటీ ఇవ్వండి మేడం. పెద్దది సామ్రాజ్యం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లైక్ మిమ్మల్ని చూస్తే నిజంగా చాలా యంగ్గా ఉన్నారు మ్యామ్. మీరు చెప్పేంత వరకు మీ ఏజ్ 40 years అని ఎవరికి తెలీదు. సీరియస్లీ మీ ఫిట్నెస్ కావచ్చు, అంటే మీరు కొంచెం మెంటల్ డిప్రెషన్ లేకపోయి ఉంటే మేబీ లైక్ యోగా టీచర్ నేను, కరాటే కిడ్ నేను, ఫిజికల్ యాక్టివిటీస్ చిన్నప్పుడు బాగుంటుండే. సో మేడం మీరు కొట్టాలంటే ఒక విషయం మేడం. వాట్ ఈస్ దట్? సీరియస్లీ మ్యామ్, ఐ లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. కొట్టడం ఎందుకు ప్రేమ? ఏమో మేడం, ఆడపుల్లిని ఇంట్రడక్షన్ ఆ పుల్లి నా మీద అటాక్ చేస్తే. సో ఎందుకంటే మీరు చాలా స్టైలిష్గా ఉన్నారు, చాలా జెన్యున్గా ఉన్నారు. ఏ అమ్మాయి అయినా సరే ప్రాబ్లం వస్తే 2-3 నిమిషాలు కళ్ళు మూసుకుంటే లైఫ్ సెట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా మీరు ఉన్న పరిస్థితి చెప్పుకుంటూ జెన్యున్గా ఉన్నారు, కానీ ఏదో ఒకటి ట్రై చేస్తారు. ఆల్రెడీ సక్సెస్ చూసి వచ్చారు, మళ్ళీ సక్సెస్ కొడతారు. కరెక్ట్ పర్సన్స్ మీ లైఫ్లోకి రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ నేను మీకు ప్రపోజ్ చేయడానికి రీజన్ మీ స్టైల్, మీ కాన్ఫిడెన్స్, మీ ఫ్రీ మెంటాలిటీ. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. కానీ ఇది ప్రపోజ్ వరకే, ఇది స్టూడియోలో అది ఇచ్చేసి పోవాలి. అది కట్ చేయండి, ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.